లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథ గ్రహబలం 1964 ఏప్రిల్ సంచిక నుండి. ఒక ఊళ్ళో ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయనకు గంగాధరుడు అనే కొడుకుండేవాడు. చనిపోతూ జ్యోతిష్కుడు గంగాధరుణ్ణి పిలిచి, నాయనా, నీ భవిష్యత్తు చెబుతాను విను. విని నీ జీవితాన్ని ఎలా దిద్దుకుంటావో దిద్దుకో. జన్మతః దరిద్రుడివి. నీది సంచార జీవితం. దుష్టులకు ఉపకారం చేసి ప్రత్యుపకారం పొందుతావు. కొంతకాలం పాటు చెరసాలలో ఉంటావు. అప్పుడు నీకు ప్రాణగండం ఉన్నది. అది తప్పిందా నీకు ఆ తరువాత రాజయోగం పడుతుంది అని చెప్పాడు. గంగాధరుడికి తన తండ్రి జోస్యంలో పూర్తి నమ్మకం ఉన్నది. చెరసాల కోసము, గండం కోసము ఎదురు చూస్తూ ఉన్న ఊళ్ళో కూర్చోవడం దేనికి? దరిద్రుడికి అన్నీ సొంత ఊళ్ళే. తనది సంచార జీవితమని తండ్రి చెప్పనే చెప్పాడు. అడుక్కుంటే 60 రకాలు, వండుకుంటే ఒకటే రకం. ఇలాంటి విషయం అన్నమాట. అందుచేత గంగాధరుడు కాశీకి వెళ్ళి గంగా తీరాన కూర్చుని శివధ్యానం చేస్తూ ముందుకైనా ఇంత పుణ్యం పోగు చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. అతను కాశీ మార్గం పట్టి చాలా దూరం ప్రయాణించిన మీదట ఒకరోజు మధ్యాహ్నం వేళ దాహం వేసింది. దారిలో ఒక బావి కనిపించింది. గంగాధరుడు తన వెంట తెచ్చుకున్న బిందెకు తాడు కట్టి బావిలో వేశాడు. ఆ బిందెను బావిలో ఉన్న ఒక పులి పట్టుకొని, అయ్యా, నేను ఇందులో పడి పైకి రాలేకుండా ఉన్నాను. నన్ను పైకి తీసావంటే నీ రుణం ఉంచుకోను అని వేడుకున్నది. దాని మాటలు నమ్మి గంగాధరుడు ఆ పులిని పైకి తీశాడు. అది గంగాధరుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, అయ్యా, నేనొక మనిషిని తరుముతూ వచ్చాము. ఇద్దరము ఈ బావిలో పడ్డాం. ఆ మనిషి కూడా బావిలో ఎక్కడో ఉన్నాడు. అలాగే ఒక ఎలుకను పాము తరుముతూ వచ్చింది. అది కూడా బావిలో ఉన్నాయి. తీస్తే ఆ రెండింటిని పైకి తీయగాని ఆ మనిషిని మాత్రం తీయవద్దు. వాడు దుష్టుడు. నీవు నాకు సహాయం చేశావు కనుక నీవు తలుచుకున్నప్పుడు వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. గంగాధరుడు మళ్ళీ బిందె బావిలోకి దించాడు. ఈసారి బావిలో ఉన్న పాము తనను పైకి తీయమని ప్రార్థించింది. గంగాధరుడు పైకి తీసిన మీదట పాము కూడా అతనికి ప్రదక్షిణము చేసి తనను తలుచుకున్నప్పుడు వచ్చి సహాయం చేస్తానని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది. గంగాధరుడు మూడోసారి చేత వేసినప్పుడు ఎలుక ప్రార్థించింది. దాన్ని కూడా పైకి తీశాడు. నాలుగోసారి బావిలో ఉండే మనిషి తనను కూడా పైకి తీయమని గంగాధరుణ్ణి వేడుకున్నాడు. అతన్ని తీయవద్దని పులి సలహా ఇచ్చినప్పటికీ గంగాధరుడు అతన్ని కూడా పైకి తీసి నీరు చేదుకుని తన దాహం తీర్చుకున్నాడు. తరువాత బావిలో నుంచి పైకి వచ్చిన మనిషి గంగాధరుణ్ణి, అయ్యా, నా పేరు మాణిక్యవర్మ. నేనొక నగల వ్యాపారిని. మాది ఉజ్జయిని. ఆ మృగాలు తమతో అన్న మాటలు విన్నాను. ఆ మాటలను మీరు నమ్మవద్దు. తమరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని కోరాడు. ఈ మాటలు విని గంగాధరుడు సంతోషించి, ఇప్పుడు నేను కాశీ వెళుతున్నాను. మరి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి మాణిక్యవర్మ దగ్గర సెలవు పుచ్చుకొని తిన్నగా కాశీ వెళ్ళిపోయాడు. అతను అక్కడ 10 ఏళ్లుండి శివార్చన చేశాక స్వదేశం పైన బుద్ధి మళ్ళింది. అతను తన గ్రామానికి తిరిగి వస్తూ బావి దగ్గరికి వచ్చేసరికి అతనికి పులి, పాము, ఎలుక జ్ఞాపకం వచ్చాయి. పులి చెప్పిన మాట ఎంతవరకు నిజమో తెలుసుకుందామని దాన్ని తలుచుకున్నాడు. వెంటనే పులి
తన నోట ఒక కిరీటం ఖర్చుకుని అక్కడికి వచ్చింది. అది ఆ కిరీటాన్ని గంగాధరుడికిచ్చి, నా వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగింది. ఏమీ లేదు, ఊరికే ఒకసారి చూద్దామనుకున్నాను అన్నాడు గంగాధరుడు. అదేవిధంగా అతను పామును, ఎలుకను కూడా తెలుసుకున్నాడు. అవి కూడా వచ్చాయి. పాము అతనికి సర్పద్రష్టలే చనిపోయిన వారిని బతికించే శక్తి ఇచ్చింది. తరువాత ఆ రెండూ వెళ్ళిపోయాయి. గంగాధరుడికి మాణిక్యవర్మను కూడా చూడాలనిపించింది. అతని ఆతిథ్యం స్వీకరించడమే కాక పులి తనకు కానుకగా ఇచ్చిన కిరీటాన్ని అతనికి విక్రయించి రొక్కం పుచ్చుకోవచ్చునని అతనికి తోచింది. కిరీటాన్ని తన పైబట్టలో చుట్టి పెట్టుకుని ఉజ్జయినిలో ఉన్న మాణిక్యవర్మ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మాణిక్యవర్మ గంగాధరుడికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పి గొప్పగా అతిథి సత్కారం చేశాడు. గంగాధరుడు తాను తెచ్చిన కిరీటాన్ని చూపగానే మాణిక్యవర్మకు రాజాదరణ పొందే మార్గం తట్టింది. కొద్ది కాలం క్రితం ఆ దేశపు రాజుగారు వేటకు వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఆయన కోసం వెతకగా ఆయన దుస్తులు, రక్తము, కొద్ది శరీర భాగాలు మాత్రమే కనిపించాయి. రాజుగారు దుర్మరణం పాలయ్యాడు. ఆయన కొడుకు రాజ్యాభిషేకం చేసుకుని రాజయ్యాడు. ఇప్పుడు గంగాధరుడు తెచ్చిన కిరీటం దుర్మరణం పొందిన రాజుది. దీన్ని తీసుకుపోయి కొత్త రాజుకు చూపి అది తెచ్చిన వాడిని పట్టి ఇస్తే తనకు శాశ్వతంగా రాజాదరణ దొరుకుతుందని మాణిక్యవర్మ గ్రహించాడు. పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషమే. చెడ్డవాడైతే అతను గంగాధరుడితో, మీరు తొందరపడక 2 రోజులు నాకు వ్యవధి ఇచ్చినట్టయితే నేను మీకు దీని పూర్తి మూల్యం ముట్టేటట్టు చూడగలను అన్నాడు. గంగాధరుడు సమ్మతించాడు. మర్నాడు గంగాధరుడు స్నానానికి నదికి వెళ్ళగానే మాణిక్యవర్మ కిరీటాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, పెద్ద రాజుగారిని హత్య చేసిన మనిషిని కనిపెట్టాను. అతనిప్పుడు మా ఇంటనే ఉన్నాడు. అతని వద్ద ఈ కిరీటం ఉన్నది, చిత్తగించండి అంటూ కిరీటం చూపాడు. నిజానికి పెద్దరాజును చంపినది పులి, కానీ రాజుకు పులి మాట తెలియదు. గంగాధరుడే తన తండ్రిని చంపాడనుకుని విచారణ కూడా జరపకుండా అతన్ని చీకటి కొట్టులోకి తోయించమని, అన్నపానాలు లేక మాడి చావనిమ్మని ఉత్తర్వు చేసి మాణిక్యవర్మకు మంచి బహుమతి ఇచ్చి పంపేశాడు. రాజభటులు మాణిక్యవర్మ ఇంటికి వచ్చి గంగాధరుని పట్టుకొని తీసుకుపోయి చీకటి కొట్టులో వేసేశారు. రాజభటులు తనను చీకటి కొట్టులో ఎందుకుంచినది గంగాధరుడికి తెలియలేదు. కానీ మాణిక్యవర్మ చేసిన మోసం చేతనే తనకి గతి పట్టిందని అనుకున్నాడు. ఈ స్థితిలో తనకు సహాయం చేయగల వారెవరున్నారు? పులి, పాము, ఎలుక తప్ప. అందుకని గంగాధరుడు వాటిని తలుచుకున్నాడు. పులి నగరం వెలుపలి దాకా వచ్చింది, కానీ చెరసాల దాకా రాలేకపోయింది. పాము, ఎలుక మటుకు అతనున్న చోటికి రాగలిగాయి. అవి గంగాధరుడికి ప్రాణాపాయం లేకుండా కాపాడతామని మాట ఇచ్చాయి. తరువాత పాము, పులి కూడబలుక్కొని ఆ రాజుకు తగిన విధంగా బుద్ధి చెప్ప నిశ్చయించుకున్నాయి. అది మొదలు ఆ రాజ్యంలో పులుల భయము, పాముల భయం అపారంగా హెచ్చిపోయింది. ఈలోపుగా కొన్ని వేల ఎలుకలు గంగాధరుడుండే చీకటి కొట్టులోకి సొరంగం తవ్వి దానికుండా అతనికి కావలసిన ఆహారమంతా చేరవేస్తూ వచ్చాయి. ఆ ఆహారం తిని గంగాధరుడు సుఖంగా జీవించాడు. కాలం గడిచిన కొద్దీ దేశంలో
పాము కాటు చావులు, పులుల వల్ల పశువుల నష్టము పెచ్చుమీరిపోయాయి. ఆ పీడలను ఆ రాజుగారు ఏ విధంగానూ అరికట్టలేకపోయాడు. ఒకనాడు రాజుగారి చెల్లెలు రత్నమంజరి పాము కరిచి చనిపోయింది. ఆమెను బతికించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని, రత్నమంజరిని ఇచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రత్నమంజరిని నేను బతికిస్తాను అని చీకటి కొట్టులో నుంచి గంగాధరుడు కేకలు పెట్టాడు. ఆ కొట్టులో ఉండే మనిషి ఏనాడో చచ్చిపోయి ఉంటాడని అనుకున్నవారు కాపలా వాళ్ళు రాజుగారి వద్దకు పోయి, మహారాజా, పెద్ద రాజుగారిని చంపి చీకటి కొట్టులో పడిన మనిషి ఇంకా బతికే ఉన్నాడు. తాను పాము కాటుతో చచ్చిపోయిన వారిని బతికిస్తానని కేకలు పెడుతున్నాడు అని చెప్పారు. ఇంతకాలం ఆహారం లేకుండా బతికి ఉండిన మనిషిలో ఎంత మహత్తైనా ఉండవచ్చుననుకుని రాజుగారు గంగాధరుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడనిది మనోబలం. మనోబలాన్ని మించినది మరొకటి ఏమీ లేదు. గంగాధరుడు వచ్చి రత్నమంజరిని చేతితో నిమరగానే ఆమె లేచి కూర్చున్నది. అప్పుడు గంగాధరుడు జరిగినదంతా రాజుతో చెప్పి, ఎలుకలు తనకు తిండి పెట్టి కాపాడినట్టుగానే పులిపాము తన నిమిత్తమై రాజ్యంలో సంక్షోభం కలిగించి ఉంటాయని, తనకు విడుదలైనాక వాటి భయం ఉండదని అన్నాడు. ఆ విధంగానే దేశంలో పులుల భయము, పాముల భయము సమసిపోయింది. రాజుగారు గంగాధరుడికి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయటమే కాక అన్న ప్రకారం అర్ధరాజ్యం కూడా అతనికి ఇచ్చాడు. దానితో గంగాధరుడికి తండ్రి చెప్పిన జోస్యం